హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కేపీ రెడ్డి తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న నా మిత్రులకి, శ్రేయాభిలాషులకి, బంధువులందరికి కూడా పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెంటనే వీడియోకి వెళ్ళిపోదాం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలో దోళ్లగుట్ట మీద స్వయంగా వెలిసిన బాల ఉగ్ర నరసింహస్వామి లేటెస్ట్ వీడియో గురించి, స్వామివారిది నూతన ఆలయ నిర్మాణం, అక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి పూర్తిగా వివరించాను. ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి స్వామివారి దర్శనం, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు అన్ని కూడా తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వయంగా వెలిసిన బాల ఉగ్ర నరసింహస్వామి దేవాలయం వైడియుఎన్ఎస్ ట్రస్ట్ ఆధీనంలో నడుస్తుంది. ఎర్రవరం గ్రామంలో స్వయంగా వెలిసిన బాల ఉగ్ర నరసింహస్వామి దేవాలయానికి సూర్యాపేట జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కలున్న తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రతిరోజు భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్వామిని దర్శించుకుంటున్నారు భక్తులు. వచ్చిన భక్తులందరూ కూడా కార్తీక మాసం కావటం వల్ల స్వామివారి దగ్గర దీపాలు వెలిగించి పాలు పొంగులు చేసి స్వామివారికి తీర్థ ప్రసాదాలు సమర్పించి ప్రత్యేక పూజలు, గోత్రనామాలు, అభిషేకాలు చేయించుకున్నారు భక్తులు. స్వయంగా వెలిసిన బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకనే స్వామిని దర్శించుకోవడం కోసం బారులు తీరారు భక్తులు. మీకు కూడా స్వామివారి దర్శనం పూర్తిగా చూపించాను. మీరు కూడా స్వామివారి దర్శనాన్ని పూర్తిగా చూడండి. ప్రతిరోజు కూడా స్వామివారి దర్శనం కోసం వస్తున్న భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించిన దేవాలయం ట్రస్ట్ కమిటీకి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒకవైపు నూతన నిర్మాణం, ఆలయ పనులు చురుగ్గా సాగుతున్నా గానీ వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించిన ఆలయ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతిరోజు స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులందరూ కూడా ఉదయం పూట 12 గంటల నుంచి సాయంత్రం స్వామివారి దర్శనం చివరయ్యేంత వరకు కూడా సుమారుగా 6-7 వేల మందికి ఉచిత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. వచ్చిన భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం చేయవలసిందిగా ఆలయ ట్రస్ట్ కమిటీ కోరడం జరుగుతుంది. వచ్చిన భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమంతో పాటు వచ్చిన భక్తులందరికీ సరిపడే విధంగా డైలీ మినరల్ వాటర్ సౌకర్యం కూడా కల్పించింది దేవాలయం ట్రస్ట్. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వామివారిని దర్శించుకున్న భక్తులందరూ కూడా స్వామివారి దగ్గర ఉన్న తీర్థ ప్రసాదాలు స్వీకరించి ప్రతిరోజు వచ్చే భక్తుల కోసం తయారు చేసిన లడ్డూలు కూడా ఉన్నాయని, అవసరమైన వాళ్ళు లడ్డూలు కూడా కొనుక్కొని వెళ్ళవలసిందిగా దేవాలయం ట్రస్ట్ కోరటం జరిగింది. కావలసిన వాళ్ళు లడ్డూలు కూడా కొనుక్కొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. స్వామివారిని దర్శించుకున్న భక్తులందరూ కూడా అనుకున్న కోరికలు నెరవేరాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పుడు కనుక స్వయంగా వెలిసిన బాల ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ గురించి, స్వామివారి దర్శనం గురించి పూర్తిగా చూపించాను. ఇంకా స్వయంగా వెలిసిన బాల ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ దగ్గర చూడవలసిన చాలా ఉన్నాయి. అన్ని కూడా ఈ వీడియోని చూసి అన్ని క్లియర్ గా తెలుసుకోండి. ఇక నుంచి బాల ఉగ్ర నరసింహస్వామి దగ్గర తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ వీడియోని చూసి పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకోండి. స్వామివారి నూతన ఆలయ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి, స్వామివారికి ఇష్టమైన గోశాల ఎక్కడుంది, గోశాలకి కావలసిన పశుగ్రాసం ఎక్కడి నుంచి వస్తుంది, ప్రతిరోజు స్వామివారిని దర్శించుకోవడానికి ఎంతమంది భక్తులు వస్తున్నారు, వచ్చిన భక్తుల కోసం ఎన్ని లడ్డూలు తయారు చేస్తున్నారు, లడ్డూల తయారీ కేంద్రం ఎక్కడుంది, ప్రతిరోజు జరిగే అన్నదాన కార్యక్రమానికి కావలసిన కూరగాయలు ఎక్కడి నుంచి పండిస్తున్నారు, ఎలా పండిస్తున్నారు అని గురించి పూర్తి వివరించాను. అన్ని విషయాలు పూర్తిగా ఈ వీడియో విని అన్ని విషయాలు తెలుసుకోండి. ఇది ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్న లడ్డు తయారీ కేంద్రం. ఇది
సుమారుగా ప్రతిరోజు 7-8 వేల మంది భక్తులు రావడం వల్ల వాళ్ళకి సరిపడే రోజు 7-8 వేల లడ్డూలు స్వచ్ఛమైన నెయ్యితోటి బ్రాండెడ్ గల నూనెతో తయారు చేస్తున్నారు. ఇక్కడ అత్యంత పరిశుభ్రంగా లడ్డూలు తయారు చేస్తున్నారు. లడ్డూలకి కావలసిన పిండి కోసం ప్రత్యేకంగా ఫ్లోర్ మిల్లుతో పాటు లడ్డూలకు కావలసిన అన్ని పదార్థాలు పిండి, నూనె, డాల్డా, జీడిపప్పు, లడ్డూలకు కావలసిన అన్ని రకాల పదార్థాలు భక్తులకి ప్రతిరోజు అందే విధంగా అన్ని రకాల పదార్థాలు ముందే స్టాక్ చేసుకుంటున్నారు. ప్రతిరోజు స్వామివారిని దర్శించుకునే భక్తుల కోసం భక్తులకు సరిపోయే లడ్డూలతో పాటు భక్తులందరి కోసం తాజా లడ్డూలు అందించాలనే దేవాలయం ట్రస్ట్ యొక్క లక్ష్యమని అంటున్నారు దేవాలయం ట్రస్ట్ కమిటీ మెంబర్లు. స్వామివారిని దర్శించుకున్న భక్తులందరూ కూడా తాజా లడ్డూలు అందించడమే కాకుండా స్వామివారి దగ్గర ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేసే భక్తులందరి కోసం దేవాలయం భూములు సుమారుగా 20 ఎకరాలు ఉండటం వల్ల స్వామివారికి ఇష్టమైన గోశాలను ఏర్పాటు చేసి గోవుల పశుగ్రామం కోసం భూములు ఉంచడమే కాకుండా గోవుల పాలు వెండి పెరుగు తయారు చేసి వచ్చిన భక్తులకి అన్నదాన కార్యక్రమంలో ఉపయోగిస్తున్నారు. చాలా మంది భక్తులు గోదానం చేయడానికి ముందుకొస్తున్నారు. మీకు కూడా స్వామివారికి ఇష్టమైన గోశాలను చూపించాను, మీరు కూడా గోశాలను పూర్తిగా చూడండి. ఇది దేవాలయం దగ్గర ఉన్న గోశాల ఇది. అందుకనే గోశాలలో గోవుల ద్వారా వచ్చే మూత్రం ద్వారా మందులు తయారు చేసి గోవుల నుంచి వచ్చే పెంటతోటి వర్మీ కంపోస్ట్ తయారు చేసి ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ లేకుండా కూరగాయలు పండించి కూరగాయలకి ఎరువులుగా వేసి తాజా కూరగాయలు పండించి ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం చేసే భక్తులందరికీ మంచి న్యాచురల్ ఫుడ్స్ పెట్టాలన్నదే దేవాలయం ట్రస్ట్ కమిటీ మెంబర్ల ప్రధాన లక్ష్యమని, అందువలనే కూరగాయలు పండించి భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. వారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వచ్చిన భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించిన దేవాలయం ట్రస్ట్ ఆలయ కమిటీ మెంబర్లు అందరూ కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కేపీ రెడ్డి తెలుగు యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి నోటిఫికేషన్లో వెళ్ళి మరికొంతమంది స్వామిని దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోలతోటి మళ్ళీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి కేపీ రెడ్డి తెలుగు యూట్యూబ్ ఛానల్. జై హింద్, జై భారత్.